హే కావ్య, మీ ఫేవరెట్ హీరో ఏదో కొత్త మూవీ తీసాడంట. అవును, ఈసారి మా బాలయ్య చెన్నకేశవరెడ్డితో సూపర్ హిట్ కొడతాడు. నేను మళ్ళీ కలుస్తాను. సరే. హాయ్ వికాస్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? సబ్జెక్ట్లో కొంచెం డౌట్ ఉంది, క్లారిఫై చేసుకుందామని వచ్చా. ఓకే. వీడు స్కూల్కి వెళ్ళి ఇదేనా నేర్చుకునేది? కిందికి రాని చెప్తా. వికాస్, వికాస్, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. నువ్వు నేను జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, జస్ట్ ఫ్రెండ్స్. ఒక్క ముద్దు కావ్య, ప్లీజ్ కావ్య, ఒక్క ముద్దు ప్లీజ్. ఇంకోసారి ఇలా చేసావంటే మా అమ్మకి చెప్తాను, జాగ్రత్త. ఏ వికాస్, స్టవ్ మీద టీ పెట్టాను, తీసుకొని రా. అలాగే నాన్న. ఇదిగో నాన్న. మీ స్కూల్లో ఆడపిల్లలు ఉన్నారా? ఉంటారు. ఆడపిల్లలు ఏడుపు ఎప్పుడైనా చూసావా? లేదు నాన్న. రేయ్, స్త్రీ అంటే ప్రకృతి, స్త్రీ అంటే దేవత, స్త్రీ అంటే వింతలను విచిత్రాలను తనలో దాచుకునే అద్భుతం. నీకు అర్థం కానంత మాత్రాన స్త్రీ విలువేం తగ్గిపోదు. స్త్రీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు జీవితంలో ఏమీ సాధించకపోయినా పర్వాలేదు, స్త్రీని ఎప్పుడూ అవహేళనకు చేయకు. చేస్తే సర్వనాశనం అయిపోతావు. మళ్ళీ చెప్తున్నా విను, స్త్రీ అంటే ప్రకృతి, ప్రకృతిని అవమానిస్తే ప్రళయం సంభవిస్తుంది, జాగ్రత్త. అరే అన్నయ్య, త్వరగా రారా. వస్తున్నానమ్మా. నా పూజ కూడా కంప్లీట్ అయిపోయేలా ఉంది. उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. హ్యాపీ రక్షాబంధన్ మా. థ్యాంక్స్ అన్నయ్య, నన్ను ఆశీర్వదించు అన్నయ్య.
రే శశి ఇంకా ఎంతసేపు రా రే వాడు ఇప్పుడు ఇంతరా వస్తాడుండు వెయిట్ చేయి హాయ్ మచ్చా అవునులేరా మా ఆద్యారా దాన్ని చూసిన ప్రతిసారి అది చేసిన అవమానమే గుర్తొస్తుందిరా. తూ దీనే అమ్మా జీవితం ఏదనుకున్నా జరగడం లేదు మచ్చా. ఏమైందిరా ఇప్పుడు? 100 గ్రాములు ఎక్కువ ఉంది నాకు కావండి 100% డిస్క్వాలిఫై చేశాను మచ్చా. మరి ఇంకేంటి మచ్చా? ఆద్య, ఒక్క నిమిషం నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు వికాస్. నువ్వు చాలా బాగున్నావు ఆద్య. నీ కళ్ళు, నీ పెదాలు, టోటల్ నీ ఫిగరే సూపర్. మరి ఆ ఫిగర్ని ఎంజాయ్ చేసే అవకాశం నాకు ఇస్తావా? వికాస్, మాటలు జాగ్రత్తగా రాని. ఏంటి పతివ్రతలా ఫీల్ అవుతున్నావు? వద్దురా, వెళ్ళని. క్యాంపస్లో గొడవలొద్దు. ఈ ఫిగర్ని ఎలాగైనా టేస్ట్ చేయాలరా, నేను వేస్ట్ చేయలేను. ఎత్తుకెళ్ళిపోదాం. ఆద్య, కొంచెం దిగుతావా? రే ఆటో, బయలుదేరు. చూడు వికాస్, నీకు ఆ రోజే చెప్పాను నా జోలికి రావద్దని. నువ్వు ఇలాగే విసిగిస్తూ ఉంటే నేను మా అన్నకు చెప్తాను. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నువ్వు చేసిన అవమానం నేను మర్చిపోయాను అనుకుంటున్నావా? చెప్పవే, రావే. వికాస్ ప్లీజ్ వికాస్, నన్ను వదిలే వికాస్. ఎందుకు భయపడుతున్నావు? ఇక్కడ ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. నువ్వు ఒప్పుకుంటే ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం. వికాస్ ప్లీజ్ వికాస్, నీ దండం పెడతాను, నీ కాలు పట్టుకుంటాను. ఏదాన్ని పట్టుకోండి రా.
మచ్చా అక్కడ వచ్చేది మన అసలు చెల్లా ఉంది కదరా. రే అశోక్, ఏమైందిరా? ఎవరు? అక్కడే ఉండి వస్తున్నా. ఇంత దూరం ఆవేశపడి పరిగెత్తించిన అవసరమా? నువ్వు అంటే 5 నిమిషాల్లో పని అయిపోయేది. ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయి, నన్నేం చెయ్యొద్దు. నిన్ను బ్రతిమలాడే లాభం లేదు. రా. వదిలే వికాస్. రమ్మంటే రావే. రా. ప్లీజ్ వికాస్. రా. రావే. ప్లీజ్ వికాస్, ప్లీజ్. ఎందుకురా ఇలా ఉన్నావు? నువ్వంటే ఇష్టం లేదని చెప్పిన అర్థం కాదా? మృగంలా ప్రవర్తిస్తున్నావు. నీలాగే నీ రక్తం కూడా చాలా స్వీట్గా ఉంది టీయర్. ఇందాకేదో అన్నావు, మృగమా? నీకు చిన్న కథ చెప్తా విను. అప్పుడు 9th క్లాస్ అనుకుంటా. నేను మారుతానని మా నాన్న ఎదురు చూసి చూసి మా నాన్నే మారిపోయాడు. ఇంక టైం వేస్ట్ చేయను. నిన్ను ఏయ్ అన్నయ్య. రే అశోక్ ఆగదు, అది కుదరు. వాళ్ళే 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 వాళ్ళే
చూస్తున్నాడేంటి? నా చెల్లి ఎక్కడ్రా? ఏ పోరా! ఎక్కడ్రా నా కొడుకా? వాళ్ళు పైన ఉన్నారు. మా ఆద్య ఏమైందమ్మా? అన్నయ్య చెప్పు, ఏమైందమ్మా? నేను బాగానే ఉన్నా అన్నయ్య. లోపల వాడి పరిస్థితి ఏమైందో చూడుపో. ఆ రోజు నీ చెయ్యి పట్టుకున్నందుకే నన్ను చెప్పుతో కొట్టావు. మరి ఈరోజు టాప్ టు బాటం టచ్ చేస్తా. ఏం పీకుతావే? ఆద్య, చిన్న గిఫ్ట్ అని ఫీల్ అవుద్దా ఆద్య? అరే అన్నయ్య, నువ్వెంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా నీ ముందు ఇవి చిన్నవిగానే కనిపిస్తాయి. నువ్వే నా ధైర్యం, నా బలం రా అన్నయ్య. చూడాద్య, నీ ధైర్యం, నీ బలం నేనే కావచ్చు, కానీ నువ్వు ఉన్న ప్రతి చోట నేను ఉండకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు నువ్వే ధైర్యం, బలం, ఆ బలమే నీకు ఆయుధంలా మారాలి. అలా లేకపోతే ప్రతి కుక్కకి సమాధానం చెప్పాలి. నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నావు తెలుసా? బయట ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్నావుగా, అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడతావని. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆద్య. అన్నయ్య, ఐ లవ్ యూ రా అన్నయ్య. లవ్ యూ టూ మా. నువ్వు జీవితంలో ఏమీ సాధించకపోయినా పర్వాలేదు, స్త్రీని ఎప్పుడూ అవహేళనకు చేయకు. చేస్తే సర్వనాశనం అయిపోతావు. స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతిని అవమానిస్తే ప్రళయం సంభవిస్తుంది. జాగ్రత్త. నీకేం కాదమ్మా, నేను చూసుకుంటా. ఒక్క నిమిషం అన్నయ్య. అన్నయ్య, చెయ్యివ్వు. ఇప్పుడున్న ఈ సమాజంలో ప్రతి అక్కకి చెల్లికి ఇలాంటి ధైర్యం, బలం తోడైతే స్త్రీలపై జరిగే అరాచకాలను కొంతైనా తగ్గించవచ్చు అన్నదే మా ఈ చిన్న ప్రయత్నం.
ప్రతి ఒక్క స్త్రీ జాగ్రత్త పడాలని, జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ రక్షాబంధన్.